పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈ రోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గోదావరికనిలో ఘనంగా కొనసాగాయి. రామగుండం రీజియన్ 1కి సంబంధించినటువంటి సింగరేణి ఆవిర్భావ వేడుకలు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం రీజియన్ 1 జీఎం లలిత్ కుమార్ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులు, కార్మికుల కుటుంబీకులంతా కూడా సింగరేణి గీతాలాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి పని స్థలాల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరించే విధంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను పలువురు చూసి ఆనందించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి పర్యావరణ హితంగా పర్యావరణాన్ని కాపాడుతూ రక్షణ చర్యలను పాటిస్తూ 90% ఉత్పత్తి సాధిస్తూ దేశంలోనే అన్ని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా సింగరేణి పేరు గాంచిందంటూ కూడా ఆయన అన్నారు. ఈ యొక్క గుర్తింపు అంతా కూడా సింగరేణితో పనిచేస్తున్నటువంటి అధికారులు, సిబ్బంది, కార్మికుల యొక్క సమిష్టి కృషి కారణంగానే సింగరేణి వరుస లాభాలతో దూసుకుపోతూ అందరికీ ఆదర్శంగా నిలిచిందని కూడా ఆయన అన్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీకి సంబంధించినటువంటి మాతంగి కాలనీకి చెందినటువంటి కాలనీ వాసులంతా కూడా ఎన్టీపీసీ తెలంగాణ ఎన్టీపీసీ ప్లాంట్ ద్వారా తమకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీపీసీ నుండి వచ్చేటువంటి దుమ్ము ధూళితోటి శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో అనేక రోగాల బారిన పడుతుంటున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్ల నుండి కూడా ఇక్కడే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం. ఇటీవల ప్లాంట్ ఎక్స్పాన్షన్లో భాగంగా మరింత పెరగడంతో భారీ ఎత్తున దుమ్ము ధూళితో పాటుగా శబ్ద కాలుష్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఎన్టీపీసీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు పునరావాసం కింద ఈ యొక్క ఇళ్ళన్నీ కూడా తీసుకొని మాకు మరో చోట నివాసానికి ఇల్లు జాగలు ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల వాయువులతోటి వెలువడుతున్నటువంటి కాలుష్య కారణంగా క్యాన్సర్ వంటి రోగాలతోటి అనేక మంది కూడా ఇప్పటికి చనిపోయినట్టు కూడా మాతంగి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన వెంటనే ఎన్టీపీకి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించాలి, లేకుంటే మాకు చావే దిక్కంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందినటువంటి రాజమ్మ అనే వృద్ధురాలి యొక్క ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. అయితే రాజమ్మ పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్ళి వచ్చేలోపు ఇల్లు అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ అగ్ని ప్రమాదంలో రాజమ్మకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు దగ్ధం కాగా ఇంట్లో ఉన్నటువంటి తులం బంగారముతో పాటుగా 5 తులాల వెండితో పాటుగా ఇటీవల తీసుకొచ్చుకున్నటువంటి ₹1,00,000 లోన్, నగదు డబ్బులు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి కావడంతో రాజమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అమరవీల స్తూపం వద్ద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక దీక్ష చేపట్టారు. నేడు 15వ రోజు దీక్ష కొనసాగుతుంది. 15 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడం పట్ల వారంతా కూడా ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి టీ తాగే సమయంలోనే పర్మనెంట్ ఉద్యోగం చేస్తామంటూ హామీ ఇచ్చినటువంటి సీఎం 15 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ స్పందించకపోవడం పట్ల దారుణం అంటూ కూడా అదంతా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మా పెండింగ్ సమస్యను పరిష్కరించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి వరకు కూడా ఈ యొక్క నిరవధిక దీక్ష కొనసాగిస్తామని వారంతా కూడా చెప్తున్నారు.